వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: వైస్ ప్రెసిడెంట్ పదవిపై అస్పష్టత కొనసాగుతుంది. ముగ్గురు ప్రధాన అభ్యర్థులు రేసులో. ధర్మస్థలలో శవాలు, గల్లంతైన వారి మిస్టరీ. 2 దశాబ్దాల తర్వాత బయటకు వచ్చిన పీడకల. హైదరాబాద్లో అనేక పాఠశాలలు, కాలేజీలు బుధవారం సెలవు ప్రకటించాయి. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాలతో జూలై 21, 2025న రాజీనామా చేయడంతో దేశ 2వ అత్యున్నత పదవి ఖాళీ అయింది. రాజీనామా అనంతరం భారత రాజ్యాంగం ప్రకారం వీలైనంత త్వరగా ఉపరాష్ట్ర పదవి ఎన్నిక జరగాలి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు వస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు తొలుత అసాధ్యంగా కనిపించినా ఇప్పుడు రేసులో ఉందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఏ మిత్రులు, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ వంటి వారు నితీష్కు గౌరవప్రదమైన ఎగ్జిట్ కావాలనే సూచనలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో కొత్త తరం నాయకత్వానికి మార్గం ఇచ్చే విధంగా ఉపరాష్ట్రపతి పదవి సౌకర్యవంతంగా మారవచ్చని భావిస్తున్నారు. ఇక రెండవ పేరు వీకే సక్సేనా. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సక్సేనా పేరు కూడా ప్రస్తావనలో ఉంది. 3 సంవత్సరాలుగా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న ఆయన ఢిల్లీ పాలనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విధానాలకు అడ్డుగా నిలిచిన ఘట్టాలు ఆయనపై దృష్టి కేంద్రీకరించాయి. పెద్ద పదవికి వెళ్లే అవకాశం ఉన్నదనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక 3 మనోజ్ సిన్హా. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా పదవీ కాలం ఆగస్టు 6తో ముగియనుంది. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో స్థిరతకు ఆయన కృషి చేశారని మద్దతుదారులు చెబుతున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆయనపై కొంత విమర్శ ఉంది. మొత్తంగా దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరవుతారో స్పష్టత త్వరలో రావచ్చు. ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర క్షేత్రంగా పేరుగాంచిన ధర్మస్థల ఇప్పుడు భయానక ఆరోపణలతో ఉలిక్కిపడుతోంది. గత 2 దశాబ్దాలుగా రహస్యంగా శవాలు పాతిపెట్టడం, గల్లంతులు, లైంగిక దాడులు వంటి ఆరోపణలపై ప్రభుత్వం హైలెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. జూన్ 22, 2025న బెంగళూరు న్యాయవాదులు ఓజస్వి గౌడ మరియు సచిన్ దేశ్ పాండే మీడియా ముందు ఓ మాజీ శానిటేషన్ వర్కర్ను తీసుకొచ్చారు. అతని ప్రకారం 1998 నుండి 2014 మధ్య కాలంలో పలువురు మృతదేహాలను రహస్యంగా పాతిపెట్టాలని అతనిని బలవంతం చేశారని ఆరోపించాడు. జూలై 3న ఈ వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి అధికారిక ఫిర్యాదు చేశాడు. ఫోటోలు, ఖచ్చితమైన వివరాలతో పాటు కొన్ని గుట్టుగా పాతిన శవాల స్థలాలను వివరించాడు. జూలై 4న పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 211A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూలై 11న బెల్తంగడి కోర్టులో హాజరైన విస్టిల్ బ్లోయర్ తాను తవ్వి తీసిన అస్థిపంజర అవశేషాలను సమర్పించాడు. మీడియాకు ఫోటోలు కూడా విడుదల చేశాడు. గత 20 సంవత్సరాల్లో 367 మంది గల్లంతు కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయని న్యాయవాదులకు వెల్లడించారు. కర్ణాటక మహిళా కమిషన్ స్వయంగా కేసు నమోదు చేసుకుని 1990ల చివరి నుండి ఇప్పటి వరకు ఎన్ని బాలికలు, మహిళలు, విద్యార్థులు గల్లంతయ్యారు అనే వివరాలు ప్రభుత్వానికి అడిగింది. జూలై 18 ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ఎవరిని వదిలిపెట్టం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ప్రకటించారు. జూలై 19 ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీని చీఫ్గా డీజీపీ ప్రణబ్ మహంతిను నియమించారు. సభ్యులుగా ఎంఎన్ అన్చర్ బెంగళూరు జాయింట్ కమిషనర్, సౌమ్యలత సిఐడి ఎస్పీ, జితేంద్ర కుమార్ దయామా ఉన్నారు. జూలై 20న శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. అవినీతి లేని పారదర్శక దర్యాప్తును మేము కోరుతున్నాం అంటూ స్పష్టం చేసింది. జూలై 21న సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ సిట్పై ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు, నిందితులు ఎవరైనా వదిలిపెట్టమని తెలిపారు. జూలై 22న హోంమంత్రి పరమేశ్వర కూడా స్పందిస్తూ సిట్ విచారణ కొనసాగుతోంది, అధికారులెవరూ వైదొలగలేదు అని స్పష్టం చేశారు. ఈ కేసు కేవలం ఒక విస్టిల్ బ్లోయర్ మాటలకే పరిమితం కాదు. ఫోరెన్సిక్ సాక్ష్యాలు, పాత కేసుల పునరావలోకనం, సంస్థాగత అవినీతిపై దృష్టి వంటి అంశాలతో కర్ణాటకను ఓ కీలక మలుపు దశలో నిలబెట్టింది. నిజాలు ఏవైనా ధర్మస్థల వంటి పవిత్ర క్షేత్రంలో జరిగినది నిజమే అయితే ఇది రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనగా మిగిలిపోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో జూలై 23 బుధవారం రోజు హైదరాబాద్లోని పలు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు సెలవు ప్రకటించాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వారు శాంతియుతంగా తాము చేస్తున్న ముఖ్యమైన డిమాండ్లపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు
ఈ బంద్ చేపట్టారు. వారి ప్రధాన డిమాండ్లు ఇవే: ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో అధిక ఫీజులపై నియంత్రణ, వాయిదా పడుతున్న స్కాలర్షిప్లు విడుదల చేయటం, మధ్యాహ్న భోజన పథకంను జూనియర్ కాలేజీలకు విస్తరింపజేయాలి, ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉంది. బంద్ నేపథ్యంలో కొన్ని పాఠశాలలు, కాలేజీలు విద్యార్థుల భద్రత దృష్ట్యా సెలవులు ప్రకటించాయి. అయితే కొన్ని విద్యాసంస్థలు బంద్ను పట్టించుకోకుండా సాధారణ తరగతులు నిర్వహించాయి. బంద్ పిలుపుతో పాటు వర్షాల కారణంగా కూడా విద్యాసంస్థల్లో విద్యార్థులు హాజరు క్షీణించింది. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనుకంజ వేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.